హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్ఎం మోటు. ఇవాల్టి వీడియోలో మీరు ఎవ్వరికైనా నచ్చేటట్లు ఒక 6 రకాల టిప్స్ అయితే చెప్తానండి. నచ్చితే గనక పాటించండి. వీడియో గాని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండండి. అలానే ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూసిన వాళ్ళైతే వీడియోస్ చూడండి. ఛానల్‌లో కంటెంట్ ఉంది అనుకుంటే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. అందరికీ నచ్చినట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి ఆలోచన విధానం వాళ్ళకుంటుంది. ఎవడు బ్రతికే వైఖరి వాళ్ళకుంటుంది. ఇలా అని చెప్పి అందరి జోలు నాకెందుకు? నేను నా పరిస్థితిలో నేనుంటా. నా ఇష్టం వచ్చిన వేలో నేనుంటా. నేనింతే, నేను మారను అని అగ్రెసివ్‌గా ఎప్పుడైతే ఉంటారో ఓకే. వెల్ అండ్ గుడ్. కానీ ఇది ఎప్పటి వరకు? ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళని పట్టించుకోకుండా ఉంటారో చూడండి. అప్పటి వరకు ఇది గుడ్. కానీ ఎప్పుడైతే మీరు ఆలోచిస్తూ ఉంటారు చూసారా? వీళ్ళందరూ నన్నెందుకు పట్టించుకోవట్లేదు? నాకెందుకు ఈళ్ళందరూ దూరంగా ఉంటున్నారు? అని మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టారో, మీరప్పుడు మానసికంగా చాలా కృంగిపోతారు. మెంటల్‌గా కూడా వీక్ అవుతారు. అలా ఎందుకండి మరి ఇన్ని రోగాలు తెచ్చిపెట్టుకోవడం అవసరమంటారా? కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు కదా! అందరితో మంచిగా ఉంటే పోయేదేమీ లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరందరికీ నచ్చేస్తారు. దాంట్లో ముందుగా నంబర్ 1 మాట నిలబెట్టుకోవడం. చాలా మంది ఏం చేస్తారంటే ఏదన్నా సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాటలు మాత్రం చాలా తేలిగ్గా చెప్పేస్తారు. మాటలిచ్చేస్తారు. తర్వాత చూసుకుందాంలే ఆ పరిస్థితి వచ్చినప్పుడు అని అనుకుంటూ ఉంటారు. ఆ మాట నిలబెట్టుకోరు. ఆ మాట మీద నిలబడరసలు. సో, ఇలాంటప్పుడు మీ మీద ఎదుటి వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఒస్తది? వీరిలాగే మాటలు చెప్తారు. కానీ అది నిలబెట్టుకోరు అని చెప్పి ఒక నెగెటివ్ థాట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ఈరోజు చేస్తాను, రేపు చేస్తానని పోస్ట్‌పోన్ చేసుకుంటూ మీ పనిని ఎప్పుడైతే అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారో, మాట మీద నిలబడకుండా నెగెటివ్ ఒపీనియన్ ఒస్తుంది. అది ఇంట్లో అయినా, బయటైనా. ఇంట్లో ఫ్యామిలీ పరంగా అయినా, బయట జాబ్ పరంగా అయినా సరే, మీరు ఎప్పుడైతే అనుకున్న టైంకి, మాటిచ్చిన టైంకి మీ మాట నెరవేర్చుకోరో, మీరు 2 విధాలు కూడా ఫెయిల్ అవుతారు. ఫ్యామిలీ పరంగా ఫెయిల్ అవుతారు. అలానే జాబ్ పరంగా కూడా ఫెయిల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పిల్లోడికి ఒక చాక్లేట్ తీసుకొస్తానని తండ్రి చెప్పాడు. తీసుకురాలా. రేపు తీసుకొస్తా అన్నాడు. రేపు కూడా మాట తప్పాడు. అలా ఒక వారం రోజులు కంటిన్యూ‌గా చేశాడనుకోండి, పిల్లోడికేంటి తండ్రి మీద నమ్మకం పోతుంది. అదే తీసుకొస్తానన్న టైంకి తీసుకొచ్చారు అనంటే గనక పిల్లవాడికి నమ్మకం వస్తుంది. నాన్న చెప్పిన పని చేస్తాడు అని. కాబట్టి మాట నిలబెట్టుకుంటే గనక మిమ్మల్నందరూ కూడా ఇష్టపడతారు. ఖచ్చితంగా కూడా. అండ్ నంబర్ 2 తప్పుని ఒప్పుకోండి. మీరు ఏ తప్పైనా చెయ్యండి. అది పెద్దదైనా సరే, చిన్నదైనా సరే. ఆ తప్పుని తప్పుగా ఒప్పుకోండి. నువ్వేదన్నా తప్పు చేశావు అనంటే, ఆ తప్పు నేనే చేశాను అని హూందాగా ఒప్పుకొని చూడండి. ఎప్పుడైతే ఎవరు తక్కువగా దొరుకుతారా, ఎవరు చులకనగా దొరుకుతారా, ఆ తప్పులు వాళ్ళ మీద తోసేద్దాం అని ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటారో, ఎప్పుడైతే అవకాశాల కోసం వెతుక్కుని ఆ తప్పుల నుంచి తప్పుకుందాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారో, అది మీరు చేసే ఇంకా అతిపెద్ద తప్పు. మీరు ఏ తప్పు చేసినా సరే, హుందాగా మీ తప్పుని ఇది నేను తప్పు చేశాను అని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకుంటారో, అది మీరు తప్పు చేసినట్టు కాదు. తప్పు చేసినా కూడా ప్రాయశ్చిత్తానికి మించినది ఇంకొకటి లేదంటారు కదా! కాబట్టి తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకుంటే, అది చాలా మంచి లక్షణం. అప్పుడు మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడతారు. తర్వాత జరిగేది తర్వాత అనుకోండి. అండ్ నంబర్ 3 క్రెడిట్ ఇవ్వడం నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఏదన్నా ఆఫీస్‌లో ఏదైనా ప్రాజెక్ట్ రెడీ చేయడానికి మీరు మీ కొలీగ్స్ హెల్ప్ తీసుకున్నారు. మీరు ఓన్‌గా చేస్తే ఓకే. మీరు హెల్ప్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ బాస్‌కి బాగా మీరు ఇంప్రెస్ చేసేసి ఆ ప్రాజెక్ట్ నచ్చిందనుకోండి. సో, ఆ క్రెడిట్ అనేది మీరు మాత్రమే తీసుకోకుండా మీకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి కూడా కాస్త మీ క్రెడిట్‌లో భాగాన్ననేది ఇవ్వండి. ఇలానే కాదు ఇంట్లో అయినా సరే మీరు ఏదైనా పని చేసినప్పుడు మీకెవరన్నా హెల్ప్ చేసినట్లయితే అది ఏ పనైనా ఆ క్రెడిట్ అనేది పక్కనోళ్ళతో పంచుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళకి మీ మీద గౌరవం ఏర్పడుతుంది. అలానే మీరు అందరికి కూడా నచ్చుతారు. అండ్ నంబర్ 4 టైమ్‌ని గౌరవించండి. ఎవరి టైం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మన టైం అనేసరికి మనం చాలా ఆచితూచి టైమ్‌ని స్పెండ్ చేస్తూ ఉంటాం. ఎక్కడ వేస్ట్ అయిపోద్దో అని. అదే విధంగా ఎదుటి వాళ్ళ సమయాన్ని కూడా అదే విధంగా ఫీల్ అవ్వండి. ఒక్క క్షణం కూడా ఎదుటి వాళ్ళ టైమ్‌ని వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఆఫీస్‌లో ఏదన్నా మీటింగ్ ఉంది, కండక్ట్ చేశారు అనంటే గనక ఇన్ టైమ్‌కి మీరు వెళ్ళడానికి చూడండి. ఆన్‌లైన్‌లో ఏదన్నా మీటింగ్ పెట్టినా సరే
ఇన్ టైమ్‌లో మీరు ఆ మీటింగ్ కన్నా కాస్త ముందే ఉండండి. ఇలా ఏం చేయడం వల్ల ఏంటంటే, ఎదుటి వాళ్ళ టైంని మీరు వేస్ట్ చేయకుండా ఉంటారు. మీ టైం మీకు ఎంత ఇంపార్టెంటో, ఎదుటి వాళ్ళ టైం కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తే, ఆటోమేటిక్‌గా మీ మీద గౌరవం పెరుగుతుంది. అలానే మీరు అందరికి నచ్చుతారు. అండ్ నంబర్ 5 హద్దులు పెట్టుకోండి. మీకు నచ్చని పని, మీకు నష్టం కలిగించే పని ఏదైనా సరే మీరు మొహమాటానికి పోయి ఒప్పుకున్నారనుకోండి, తర్వాత మీరే ఇబ్బంది పడాల్సొస్తది. ఏ పనైనా సరే మీకది ఉపయోగం లేదు, మీకు నచ్చలేదు అని అనుకుంటే, దానికి తగ్గ రీజన్స్ దానికి చెప్పడానికి ట్రై చేయండి. నాకీ పని ఇష్టం లేదు ఇలా చేయడం. నాకిలా చేస్తే ఇష్టం ఉండదు అని చెప్పి ఏదో ఒక ఎక్స్‌క్యూజ్ చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయండి. మీకంటూ మీరు కొన్ని హద్దులు నిర్ణయించుకోండి. ఆ హద్దులు దాటి అస్సలు క్రాస్ చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేయకండి. మీకిష్టం లేకపోతే ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పండి. అప్పుడే మీకు బయట వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. అలా కాకుండా మీకిష్టం ఉన్నా లేకపోయినా మొహమాటానికి మీరు అన్నీ యెస్ చెప్పి వెళ్ళిపోయారనుకోండి. మీరు ఒత్తిడికి గురవ్వడమే కాకుండా, ఆ పనిలో మీరు సరిగ్గా మెంటల్‌గా మీరు ఫోకస్ చేయకపోవడం వల్ల కూడా ఎదుటి వాళ్ళకి కాస్త మీ మీద చిరాకనేదొస్తుంది. కాబట్టి మీ హద్దులు మీరెప్పుడు క్రాస్ చేయకండి. హద్దులు పెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ నంబర్ 6 ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీరు బాస్‌గా ఉన్నారనుకోండి ఆఫీస్‌లో, ఖచ్చితంగా మీ కింద వాళ్ళేదన్నా పని జేసినప్పుడు అది మీకు నచ్చలేదు అని అనుకుంటే గనక, ఫీడ్‌బ్యాక్ అనేది కాస్త గౌరవంగా ఇవ్వండి. నచ్చకపోతే నచ్చలేదని మొహం మీద చెప్పకుండా, ఈ పని ఇలా చేస్తే బావుండేదేమో, వేరే రకంగా చేస్తే బావుండేదేమో అని ఎలా చెప్పాలో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పండి. ఈ ఫార్ములా అనేది ఇంట్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఏదన్నా చేసినప్పుడు, వాళ్ళేదన్నా చిన్న పొరపాటు చేస్తే, "ఈ పని ఇలా కాదు నాన్న, వేరేలా చేస్తే బావుండేదేమో" అని వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం ద్వారా, మీ మీద అపారమైన గౌరవంతో పాటు ఇష్టం కూడా ఏర్పడుతుంది. సో, ఇది అండి నేను చెప్పిన ఒక 6 రకాల అలవాట్లు. మీకు గాని నచ్చితే ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో మీ యొక్క విలువైన సమాచారాన్ని నాకు తెలియజేయండి. వీడియో గాని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. ఛానల్‌లో కంటెంట్ ఉంది. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. అలానే లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థాంక్స్ ఫర్ వాచింగ్.